ఢిల్లీలోనైతే 3-4 దినాలకెళ్ళి వానలు ఆగకుండా చంపుతున్నాయి కదా నుల్లా. అయితే ఈ వానలకి ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇక ఆ ఎయిర్పోర్ట్ పైకప్పు కూలి నీళ్ళన్నీ విమానాశ్రయం లోపలికి వచ్చినాయట. ఇది గిట్లుంటే ఇక ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, ఇక హాస్పిటల్లకి ఒక సమస్య వచ్చి పడిందిలా. ఏకంగా హాస్పిటల్ లోపల ఉన్న లిఫ్టులనే నీళ్ళన్నీ నిలిచిపోయినాయట. మరి ఇక ముచ్చటేదో చూద్దామా. నిజంగానే వానదేవుడు ఢిల్లీ మీద పగబట్టిండుల్లా. ఢిల్లీలోనైతే గత 4 రోజుల నుంచి పొట్టుగా వర్షాలు పడుతున్నాయి. ఆ వానలతోటి రోడ్లన్నీ జలమయమైనాయి. వాహనాల రాకపోకలు మొత్తం బంద్ అయినాయి. ఎక్కడ చూసినా నీళ్లే పోర్రి. జనాలందరూ ఉండే ఇండ్లలో కూడా చాలా వరకు నీళ్లతోనే నిండిపోయినాయి. అయితే మన ఢిల్లీలో ఎయిర్పోర్ట్ ఉన్నది కదా, ఆ ఎయిర్పోర్ట్ పైకప్పు ఈ వర్షానికి మొత్తం కూలిపోయింది. కూలిపోవడంతోటి వర్షం నీళ్ళు మొత్తం ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసినాయి. ఈ వీడియోలు చూసిన వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే, ఇక రామోనుడు కాలి మహిమ సూపర్ ఉన్నది, అంతర్జాతీయ విమానాశ్రయంలోనే అంటున్నారు. ఈ ముచ్చట గిట్లుంటే ఇదే ఢిల్లీలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉన్నది కదా, ఆ ఎయిమ్స్ హాస్పిటల్ లిఫ్ట్ లోపల కూడా మస్తు నీళ్లు వస్తున్నాయి. ఆ లోపలికి నీళ్లు ఎట్లా వచ్చినాయని అందరు పరిశాన్ అవుతున్నారు. నిజంగానే ఇది విచిత్రం కదా నొల్ల. హాస్పిటల్ లోపల ఉన్న లిఫ్ట్ లో కూడా నీళ్లు వచ్చినాయంటే ఇది మామూలు ముచ్చట కాదు.